ఉదయకాలపు సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో ప్రార్థించుకుందాము. మహాపరిశుద్ధుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి నీకు లెక్కింపలేని స్థితిలో స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి ప్రభువా, మరణము నుండి తప్పించి జీవంలోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్థితిలో స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ దినము చూడలేక తండ్రి, మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా, అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, ప్రమాదాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచి వారము, నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ప్రభువా, ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీవు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, నీ బిడ్డలైన ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడండి అయ్యా. నీ సజీవమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. ప్రతి ఒక్కరి అవసరతలు ఎరిగిన దేవుడవు నీవే తండ్రి, మీరే తీర్చమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరి సమస్యలను ఎరిగినటువంటి దేవుడవు నీవే ప్రభువా. ప్రతి ఒక్కరి సమస్యల నుంచి మీరు తప్పించండి, కాపాడండి ప్రభువా. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి మీరు విడిపించమని నిన్ను అడుగుచున్నాము దేవా, నిన్ను బ్రతిమలాడుచున్నాము తండ్రి. సమస్తము చేయగలిగినటువంటి గొప్ప దేవుడవు నీవు మాత్రమే తండ్రి. అటువంటి నిన్ను కలిగిన మేమందరము కూడా ఎంతో ధన్యులం ప్రభు. అటువంటి ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. మేమేమై ఉన్నాము అది నీ దయవల్ని, నీ కృప వల్లనే నా ప్రభు. నీ దయా, నీ కృప, నీ కనికరం లేకపోతే ఈ లోకంలో ఒక క్షణం కూడా మేము బ్రతకలేము తండ్రి. అటువంటి నీ దయా, నీ కృప, నీ కనికరం ప్రభు నీ బిడ్డలందరిపైన మీరు అనుగ్రహించి నడిపించుకోండి అయ్యా. ప్రతి ఒక్కరిని కాపాడండి అయ్యా. దుష్టిని బారి నుంచి తప్పించమని అడుగుచున్నానయ్యా. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనాన్ని వెతుకుచూ తిరుగుచుండగా ప్రభువా, అపవాదిని దూరపరిచి తండ్రి, అపవాది క్రియలని లయపరిచి ప్రభువా, నీ బిడ్డలందరినీ కూడా నీ సురక్షితమైన రెక్కల చాటున కాచి కాపాడమని అడుగుచున్నాము తండ్రి. మేము దుర్దినాల్లో బ్రతుకుచున్నామయ్యా. చివరి దినాల్లో, అంత్య దినాలలో మేము బ్రతుకుచున్నాము తండ్రి. ఏ సమయాన్ని ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నాము తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన, పరిస్థితులను మార్చే దేవుడవు నీవే, స్థితిగతులను మార్చే దేవుడవు నీవే నా ప్రభువా. నీ బిడ్డలకు నా ప్రభు ఎక్కడ చూసిన నెమ్మది లేకుండగా, శాంతి లేకుండగా, సమాధానం లేకుండగా అపవాది పెట్టుచున్నటువంటి బంధకాల నుండి ప్రభువా ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేసి ప్రభువా నీ బిడ్డలందరినీ కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నాయన, ఛత్తీస్గఢ్లో జరగబోయే దాడుల నుండి మీరు తప్పించండి అయ్యా. మీరు కాపాడమని అడుగుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. నీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా. అటువంటి పరిస్థితులు నీ బిడ్డలు ఎవరికి కలుగకుండగా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. నీకు సమస్తము సాధ్యము తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యం అంటున్నావు తండ్రి. నాయన, నిన్ను నమ్మిన బిడ్డలను తలగా చేస్తాను కానీ తోకగా చేయనంటున్నావు ప్రభువా. దేవా, నిన్ను నమ్మి నీ మీద ఆధారపడి బ్రతుకుచున్న ప్రతి ఒక్కరు కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయమని అడుగుచున్నానయ్యా. నీ సురక్షితమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. అటువంటి పరిస్థితులు నా ప్రభు మా దేశంలో ఎక్కడ కూడా ప్రభు జరగకుండగా మీరే కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా. ప్రభుత్వాలతో మీరు మాట్లాడండి ప్రభువా. మతోన్మాదులతో మీరు మాట్లాడండి ప్రభువా. వారి యొక్క హృదయాలను తెరవమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. సౌలును పౌలుగా మార్చిన దేవుడవు నీవే తండ్రి. సౌలు ఏ విధముగా అయితే ప్రభువా ఆ యొక్క దమస్క పట్టణంలోనికి వెళ్ళి ప్రభువా అక్కడ ఉన్నటువంటి వారిని హింసించటానికి ప్రభువా వెళ్ళినప్పుడు ప్రభువా మార్గములో మీరు ఏ విధముగా దర్శించి ప్రభువా తనతో మాట్లాడి ప్రభువా తన యొక్క బ్రతుకుని ఏ విధముగా మార్చారో తండ్రి, ఆ విధముగా ప్రభువా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. నాయన, నీ బిడ్డలకి ఏ హాని కలగకుండా మీరు కాపాడండి ప్రభువా. నాయన, 1వ తేదీన జరగబోయేటటువంటి దాడుల్లో ప్రభువా నీ బిడ్డలు ఎవరికి కూడా నా ప్రభు ఎటువంటి హాని కలగకుండా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నువ్వు గొప్ప దేవుడు తండ్రి, నువ్వు నిజమైన దేవుడు తండ్రి. నీకు సమస్తము సాధ్యమయ్యా.
ఒక్క మాట సెలవిస్తే చాలునయ్యా. నీ మాట ద్వారా ఈ లోకములో ఉన్నటువంటి సమస్తాన్ని కలిగి చేసినటువంటి గొప్ప దేవుడవు నీవే తండ్రి. అటువంటి నీ మాట సెలవిచ్చి ప్రభువా, దుష్టులకు నా ప్రభువా, దుర్మార్గులకు తండ్రి తగిన రీతిగా బుద్ధి చెప్పమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. దుష్టుల పళ్ళు విరగొట్టువాడువు నీవే అంటున్నావు తండ్రి. అటువంటి వారితో నాయన మీరు మాట్లాడి ప్రభు వారికి తగిన రీతిగా బుద్ధి చెప్పి ప్రభువా, నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నేను నీవు చూచుచున్న దేవుడు అయ్యా. నాయనా, అన్యాయాన్ని ఎదిరించే శక్తి అది నీకు మాత్రమే ఉన్నది నా ప్రభువా. అది నీవు మాత్రమే చేయగలవు తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. నీ బిడ్డలందరినీ ధైర్యపరచండి ప్రభువా. నీ బిడ్డల యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను నా ప్రభువా. ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నిన్ను విడవకుండగా ఎడబాయకుండగా తండ్రి నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువా. నీవు మా కొరకు చేసిన త్యాగమును గుర్తెరిగి ప్రభువా, నీ కొరకు జీవించే కృపను ధన్యతను నీ బిడ్డలైన ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి ప్రభువా. నీ బిడ్డల యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి ప్రభువా. ఎవరికి ఏదైతే అవసరమో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చండి ప్రభువా. ప్రతి ఒక్కరి సమస్యల నుంచి తప్పించండి నా ప్రభువా. మీరే కాపాడమని అడుగుచున్నాను నా ప్రభువా. నీ సహాయాన్ని ఎల్లవేళలా దయచేయండి ప్రభువా. నాయన విడవకుండగా ఎడబాయకుండగా ప్రభువా, నీ బిడ్డలందరినీ కూడా కాపాడండి ప్రభువా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను నా ప్రభువా. ఇశ్రాయేలీల ప్రజలకు ప్రభువా, పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగా ఉండి ప్రభువా ఏ విధముగా కాపాడి ఉన్నారో ప్రభువా, అదే విధముగా ప్రభువా నీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను నా ప్రభువా. నీ ఘనమైన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు తండ్రి నీ బిడ్డల పట్ల జరిగించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను నా ప్రభువా. నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా. నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా. నేను లేని ప్రేమ కొరకు, నీ ఉచితమైన ప్రేమ కొరకు తండ్రి నీకేమిచ్చినా నీ రుణం తీర్చుకోలేము. దేవానికి స్తోత్రాలు ప్రభువా. సహాయం చేసి ప్రభువా ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయమని నిన్ను వేడుకుంటున్నానయ్యా. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రభువా. మా కష్టకాలం అందు నీకు మొరపెట్టగా నువ్వు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఉన్నావయ్యా. మా శ్రమలో మాకు తోడయుండి మమ్మల్ని నడిపించే దేవుడు ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నాయన నీ బిడ్డల యొక్క కష్టకాలం అందు ప్రభువా సహాయం చేసి నడిపించండి అయ్యా. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండినని నీవు వాగ్దానం చేస్తున్నావు తండ్రి. అవును ప్రభువా తండ్రి, నిత్యము కూడా నా ప్రభువా నీ బిడ్డలందరి చుట్టూ నీవే ఉండి కాపాడే దేవుడు ఉన్నావు తండ్రి. నేను ఒక క్షణం నీవు మమ్మల్ని మర్చిపోతే మేము ఎందుకు పనికిరాము తండ్రి. మా జీవితాలు ఎందుకు కూడా పనికిరావు నా ప్రభువా. తండ్రి మీరే మాకు తోడుగా నీడగా ఉండి నడిపించండి అయ్యా. నాయన మమ్మల్ని విడిచిపెట్టకుండా ప్రభువా నీ చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించయ్యా. నీ చేయి పట్టుకుని మేము నడిస్తే ప్రభువా అనేక సార్లు మేము నిన్ను విడిచిపెట్టేస్తాం ప్రభువా. అదే నీ చేతితో మమ్మల్ని పట్టుకుని మమ్మల్ని నడిపిస్తే ప్రభువా నీవెన్నడూ కూడా మమ్మల్ని విడిచిపెట్టవు ప్రభువా. మీరే సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి ప్రభువా. నీ కనికరం చూపమని అడుగుచున్నానయ్యా. నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలయ్యా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను నా ప్రభువా. నీ దేవదూతలను కావలుగా ఉంచండి. దుష్టిని దూరపరచండి అయ్యా. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని కొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా నాశనం నీ మీదకి అకస్మాత్తుగా తటస్థించనని నీవు మాట్లాడుతున్నావు ప్రభువా. నాయన అటువంటి నాశనంలోనికి మేము ప్రవేశించకుండగా ప్రభువా నాయన నిత్యము కూడా నాయన నీ జీవపు మార్గంలో, నీ జీవపు వెలుగులో మేము నడుచుకుని జీవించే కృపను, ధన్యతను మాకు ఎల్లవేళలా దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నీ ఘనమైన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించండి నా ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. నేను నా దేశాన్ని, నా దేశ ప్రజలందరినీ కూడా కాపాడమని అడుగుచున్నానయ్యా. దుష్టులను, దుర్మార్గులను దూరపరచండి ప్రభువా. ఈ లోకంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి ప్రభువా. ఎంతోమంది అమాయకులు, అబాయకులు బలైపోతున్నారయ్యా. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరే అరికట్టండి. నీ సురక్షితమైన రెక్కల చోటున ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభువా.
మీరే సహాయం చేయండి నా ప్రభా. నేను ఎవరికి ఏదైతే అవసరమో సమస్తము కూడా అనుగ్రహించమని అడుగుచున్నాను నా ప్రభా. ఈ లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలు మీరు అరికట్టండి అయ్యా. నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రభా. ఎంతోమంది అమాయకులు అబాయకులు బలైపోతున్నారయ్యా. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టి మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. నాయన చిన్న బిడ్డలతో సహా యవన బిడ్డలతో సహా ఎంతోమంది అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించండి అయ్యా. ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని అడుగుచున్నానయ్యా. నిత్యము కూడా కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా. దేవా, నువ్వు చెప్పిన మాట ప్రకారముగా నడుచుకుని దేవా, నీ ప్రేమ కలిగి నీలో ముందుకు సాగే ధన్యత నైనా మాకందరికీ అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు కూడా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి నాయన. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను నా ప్రభువా. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మేము ఎప్పుడు బలహీనలమో అప్పుడు మమ్మల్ని బలవంతులుగా చేసే దేవుడవు నీవే తండ్రి. బలహీనలమైన మమ్మల్ని ప్రభువా బలపరిచి ఆరోగ్యంతో నింపి ప్రభువా నీ రెక్కల చాటును భద్రపరచమని నిన్ను అడుగుచున్నాను దేవా. నిన్ను బ్రతుములాడుచున్నానయ్యా. సహాయం చేయండి అయ్యా. దుష్టుల్ని దుర్మార్గులను దూరపరచండి ప్రభువా. సహాయం చేసి నీ బిడ్డలు ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని అడుగుచున్నానయ్యా. రోడ్ల ప్రమాదాల నుంచి తప్పించండి నాయన. ప్రతి వాహనం యొక్క ప్రమాదం నుంచి ప్రతి ఒక్కరిని తప్పించి కాపాడండి. నీ రెక్కల చాటును భద్రపరచమని నిన్ను అడుగుచున్నాను దేవా. నిన్ను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించినైనా అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నానయ్యా. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువా. నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నువ్వు గొప్ప దేవుడివయ్యా. అద్భుతాలు చేసే దేవుడివయ్యా. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు నీవే తండ్రి. నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు తండ్రి నీ బిడ్డలందరి పట్ల జరిగించండి ప్రభువా. నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువా. నీ రాక కొరకు సిద్ధపడి నాయన ఎదురు చూసి జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. దుష్టుని బారి నుంచి ప్రభువా ప్రతి ఒక్కరిని తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను నా ప్రభువా. మేము చివరి దినాల్లో బ్రతుకుచున్నామయ్యా. దుర్దినాల్లో మేము బ్రతుకుచున్నాం తండ్రి. ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నాం తండ్రి. అయినప్పటికీ మమ్మల్ని కాపాడే దేవుడవు నీవే ప్రభువా. నీవు తప్ప మాకెవరున్నారయ్యా? మాకు సహాయం చేసే దేవుడు ఎవరు ప్రభువా? మీరే మాకు సహాయం చేసి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను నా తండ్రి. నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన ప్రతి ఒక్కరికి నా ప్రభువా తోడుగా నీడగా ఉండి నడిపించండి దేవా. నీ సజీవమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కాపాడమని అడుగుచున్నానయ్యా. నీ బిడ్డలందరికీ ప్రభువా ఎల్లవేళలా నిత్యము కూడా కాపుదల దయచేయండి అయ్యా. అపవాదిని దూరపరిచినైనా అపవాది క్రియలన్నీ లయపరచండి. అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయండి ప్రభువా. నాయన దుష్టిని ఎదిరించే శక్తిని నీ బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. దుష్టులను దుర్మార్గులను దూరపరచండి ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నీ బిడ్డలు ఎవరికి కూడా ఎటువంటి హాని కలగకుండా, ఎటువంటి ప్రమాదము కలగకుండా మీరే కాపాడమని అడుగుచున్నాను నా తండ్రి. నీకు వందనాలయ్యా. ప్రార్థించే శక్తి నీ బిడ్డలందరికీ దయచేయండి. విశ్వాసంతో భారం కలిగి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను దినదినము కూడా నాయన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. మీరే కాపాడండి ప్రభువా. నీ బిడ్డలందరినీ కాపాడండి అయ్యా. ప్రతి ఒక్కరికి తోడుగా నీడగొండి నడిపించండి నా ప్రభువా. నేను చేసిన ప్రార్థన మీరు ఆలకించండి, అంగీకరించండి. నీ బిడ్డల యొక్క జీవితాలలో గొప్ప ఆశీర్వాదాలతో నింపి నాయన ప్రతి ఒక్కరికి నీ కాపుదల, నీ భద్రత ఎల్లవేళలా దయచేయమని త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పక ప్రార్థించే మీ సహోదరి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.